అర్ధరహితమైనటువంటిది కావాలి, అర్థవంతమైంది కావాలి. ఇప్పటికైతే అర్ధరహితంగా కనబడుతుంది, అర్థవంతమైందని వాళ్ళు అంటున్నారు. మేబీ మన ఆలోచన, మన పర్సెప్షన్ రాంగేమో, చూద్దాం. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఆరోగ్యశ్రీ ఆపేసిన పాపము పుణ్యం ఆ క్రెడిట్ రెండు చంద్రబాబు గారికి దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి 2 పథకాలని చేతనైతే కొనసాగించు, ఇంకా పెంచు, కానీ శాంతం తీసేసితే మాత్రం శాశ్వతంగా చరిత్రలో ఒక నల్ల సిరాతో మన పేరు రాయాలి. ఇవాళ చచ్చిపోయే ప్రతి ఒక్కళ్ళకి మన పేరే ఉంటుంది. గాయపడి కాలో చెయ్య ఇరిగి ఆసుపత్రికి వచ్చి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అప్రూవ్ చేయలేదు కాబట్టి ఆ కాలు శాశ్వతంగా పనిచేయకపోతే జీవితకాలం ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? పవర్లో ఉన్నోడిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే తప్పు వాడిది కాదు. అక్కడ ఆరోగ్యశ్రీని హాస్పిటల్కి వెళ్తే అందన్నటువంటిది. డబ్బులు కట్టగలిగిన స్తోమత ఉంటే ఆరోగ్యశ్రీ కోసం అడగడు కదా, బేసిక్గా. అంతే. కాబట్టి ఇవాళ రోజున ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ జగన్ ఇంకొక అడుగు ముందుకేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ని పాఠశాలకు తీసుకెళ్ళాడు. రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇంటర్మీడియట్ నుంచి ఉండేది, దాన్ని 10th క్లాస్ లోపు 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా తీసుకొచ్చింది అమ్మఒడి పేరుతో జగన్. కాకపోతే పీజీకి తీసేశాడు. అలా పీజీకి ఇచ్చాడు, ఈయన పీజీకి తీసేసి స్కూల్కి ఇచ్చాడు. ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు, వాలంటీర్ అనే వ్యవస్థ, లేకపోతే సచివాలయం అనే వ్యవస్థ. ఇది జగన్కు ఒక ముద్ర. అన్న క్యాంటీన్ అనేది చంద్రబాబుకు ఒక ముద్ర. అట్లాగే ఎవరి ముద్రలు వాళ్ళకున్నాయి.